ఈ రోజు తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సభ్యులు సమావేశమవుతారు. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42% రిజర్వేషన్లు ఇచ్చే అంశంపై చర్చించి ఒక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ సిఫార్సుల్లో 3ంటిని ఇప్పటికే ఆమోదించిన కేబినెట్ ఆ తర్వాత వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి చర్చించనుంది. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కోసం బిల్లుపై చర్చించే ఛాన్స్ ఉంది. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరపాలా లేక బడ్జెట్ సెషన్లోనే బిల్లులు ప్రవేశపెట్టాలా అనే విషయంపై కేబినెట్లో స్పష్టత రానుంది. వీటితో పాటుగా ఇటీవల ముఖ్యమంత్రి హస్తినాలో ప్రధానితో సమావేశం, ఏపీతో నీటి వివాదంపై అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో కలిసి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన ఢిల్లీ వెళ్లడంపై చర్చించే అవకాశం ఉంది. అలాగే ఈ నెల 10వ తేదీన రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలనే డిమాండ్తో ధర్నా నిర్వహించనున్నారు. దీనిపైన చర్చించే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. బడ్జెట్ సమావేశాల నిర్వహణ, ఆ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై ఈ భేటీలో చర్చించి ఆమోదించనున్నట్లు తెలిసింది. బీసీ కులగణను రెండోసారి నిర్వహించిన నేపథ్యంలో ఈ అంశంపై మంత్రివర్గం చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఎస్సీ వర్గీకరణపై పలు వినతులు వచ్చిన నేపథ్యంలో దీనిపై కూడా చర్చించి విధానపరమైన కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. అసెంబ్లీలో తీర్మానం చేసిన అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి చట్టసభల్లో ఆమోదింపజేసే విధంగా ప్రయత్నించనున్నారు. ఇందిరా మహిళా శక్తిని బలోపేతం చేయడంపై ఇప్పటికే దృష్టి పెట్టిన ప్రభుత్వం ఇటీవల స్వయం సహాయక సంఘాలకు పెట్రోల్ పంపులను కేటాయించడం, ఆర్టీసీ అద్దె బస్సుల్లో మహిళా సంఘాలకు అవకాశం ఇవ్వడం వంటి కార్యక్రమాలను అమల్లోకి తీసుకొచ్చింది. వీటితో పాటు మరికొన్ని కార్యక్రమాలను ఇందిరా మహిళా శక్తి ద్వారా అమలు చేయడంపై మంత్రివర్గం సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది. యాదగిరిగుట్ట దేవస్థాన బోర్డుకి సంబంధించిన ఎండోమెంట్ సవరణ బిల్లును కూడా కేబినెట్లో చర్చించి ఆమోదించే అవకాశాలున్నట్లు సమాచారం.